హాయ్ పిల్లలు, ఈ వీడియోలో షేప్స్ గురించి నేర్పిస్తున్నాము. ఇది యూకేజీ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ కిడ్స్కి ఎంతగానో ఉపయోగపడతాయి. కలర్ఫుల్ వర్క్షీట్ల ద్వారా మీరు ఈ యొక్క షేప్స్ తెలుసుకుంటున్నారు. పిల్లలు, ఇది ఏ షేప్? ఇది ట్రయాంగిల్. ట్రయాంగిల్ అంటే 3 సైడ్స్ అనేటివి ఉంటాయి. TRIANGLE ట్రయాంగిల్. పిల్లలు, ఈ షేపు ట్రయాంగిల్ షేపు. పిల్లలు, ఈ షేప్ ఏం షేపు? ఇది రౌండ్గా ఉంది కాదు, దీనిని సర్కిల్ అంటారు. CIRCLE సర్కిల్. ఇది ట్రయాంగిల్, ఇది సర్కిల్. చూడండి పిల్లలు, తెలుగులో త్రిభుజం, ఇంగ్లీష్లో వృత్తము. ట్రయాంగిల్ TRIANGLE ట్రయాంగిల్, CIRCLE సర్కిల్. పిల్లలు, ట్రయాంగిల్ని డ్రా చేద్దామా? ఇదిగో ఈ విధంగా ట్రయాంగిల్ని రాయాలి. ఇట్లా ట్రయాంగిల్ గీయాలి. ఇది 2 సైడ్లు, ఇది 3 సైడ్స్. 1 సైడ్, 2 సైడ్, 3 సైడ్. ఈ విధంగా ట్రయాంగిల్ని డ్రా చేయాలి, ఇలా గీయాలి. పిల్లలు, సర్కిల్. సర్కిల్ ఎలా ఉంది? బాల్లా ఉంది కాదు. ఇదిగో సర్కిల్ని ఈ విధంగా రౌండ్గా రాయాలి. ఈ విధంగా సర్కిల్ని రాయాలి. పిల్లలు, CIRCLE సర్కిల్, TRIANGLE ట్రయాంగిల్. ట్రయాంగిల్కి 3 సైడ్స్ ఉంటాయి. సర్కిల్ ఇట్లా రౌండ్గా ఉంటుంది. ఇది సర్కిల్, ఇది ట్రయాంగిల్. వెరీ గుడ్ పిల్లలు. ఇక్కడ చూడండి, ఇది రెక్టాంగిల్. ఈ షేపు రెక్టాంగిల్ షేపు అని అంటారు. RECTANGLE రెక్టాంగిల్. పిల్లలు, రెక్టాంగిల్లో 2 పెద్ద సైడ్స్ ఉంటాయి. చూసారా? ఈ కింద, అలాగే ఈ పైన, ఈ బాటమ్ టాప్, ఈ లైన్ పొడవుగా ఉంది. అలాగే ఈ సైడ్ లెఫ్ట్ సైడు చిన్నగా ఉన్నాయి. ఓకేనా? 2 పెద్ద గీతలు, 2 చిన్న గీతలు ఉంటాయి. దీనిని రెక్టాంగిల్ అని అంటారు. పిల్లలు, రెక్టాంగిల్. రెక్టాంగిల్కి 4 సైడ్స్ ఉంటాయి. అందులో 2 పెద్ద సైడ్స్, ఈ 2 చిన్న సైడ్స్ అనేటివి ఉంటాయి. పిల్లలు, రెక్టాంగిల్కి స్పెల్లింగ్ ఏంటి? RECTANGLE రెక్టాంగిల్. పిల్లలు, ఇక్కడ చూడండి, పన్నీగా ఉంది కాదు. ఇది ఓవెల్ షేప్, అంటే గుడ్డు షేపు. గుడ్డు షేపు ఈ విధంగా రాయాలి. గుడ్డు షేప్ను ఇట్లా రాయాలి. వెరీ గుడ్. చూసారా పిల్లలు? దీనికి స్పెల్లింగ్ ఏమిటంటే OVAL ఓవెల్. పిల్లలు, గుడ్డు షేప్ అనేది ఈ విధంగా ఉంటుంది. దీనికి స్పెల్లింగ్ ఓవెల్, OVAL ఓవెల్. రెక్టాంగిల్. ఈ షేప్ని రెక్టాంగిల్ అంటారు. ఈ షేప్ని ఓవల్ షేపు అంటారు. చూసారా పిల్లలు? వెరీ గుడ్. రెక్టాంగిల్ RECTANGLE రెక్టాంగిల్, OVAL ఓవెల్. పిల్లలు, ఇప్పుడు వేరే షేప్ గురించి తెలుసుకుంటున్నారు. ఇది డైమండ్. చూసారా పిల్లలు? చాలా గట్టిగా ఉంటుంది కదా, డైమండ్ మెరుస్తూ ఉంటుంది కదా. ఇదిగో డైమండ్ ఈ విధంగా ఉంటుంది. పిల్లలు, డైమండ్ని ఏ విధంగా డ్రా చేయాలో ఇక్కడ చూడండి. ఇక్కడ ఈ విధంగా ఇలా ఒక లైన్ గీయాలి, ఈ విధంగా ఒక లైన్ గీయాలి. తర్వాత ఇటు కిందకి ఈ 2 లైన్లను ఇలా కలపాలి. ఇది డైమండ్ షేపు. పిల్లలు, డైమండ్ షేప్కి స్పెల్లింగ్స్ ఏంటో చూడండి. DIAMOND డైమండ్. చూసారా పిల్లలు? డైమండ్
ఇది గట్టిగా ఉంటుంది, మెరుస్తూ ఉంటుంది. డైమండ్. ఈ విధంగా మీరు డ్రా చేయాలి. పిల్లలు ఈ షేప్ ఏంటి పన్నీగా ఉంది? ఇది ఆక్టోగన్. చూసారా పిల్లలు ఎన్ని రాయాలి ఆక్టోగన్కి? ఈ విధంగా ఆక్టోగన్ని రాయాలి. ఈ విధంగా ఆక్టోగన్ని ఇట్లా డ్రా చేయాలి. చూసారా పిల్లలు? మీరు కూడా పెన్ను పెన్సిల్ తీసుకొని ఇటు ఆక్టోగాన్ని డ్రా చేయండి. ఆక్టోగాన్కి ఎన్ని సైడ్లు ఉన్నాయో లెక్క పెడదామా? 1 2 3 4 5 6 7 8. చూసారా పిల్లలు? ఆక్టోగాన్కి 8 సైడ్లు ఉన్నాయి. ఓకేనా? ఆక్టోగాన్కి స్పెల్లింగ్ ఏంటి? OCTOGON. ఆక్టోగాన్ అంటే 8 సైడ్స్ ఉన్నటువంటి షేపు. ఈ విధంగా రాయాలి. పిల్లలు ఇప్పుడు వేరే షేప్ గురించి తెలుసుకుందామా? వెరీ గుడ్. ఇది చూడండి చాలా కలర్ఫుల్గా ఫన్నీగా ఉంది కాదు? ఇది పెంటాగాన్. పిల్లలు పెంటాగాన్ షేప్ని ఈ విధంగా రాయాలి. ఇట్లా పైకి 2 లైన్లు ఇట్లా రాయాలి. ఈ 2 ఇట్లా తీసుకోవాలి. ఈ విధంగా గీత గీయాలి. కింద ఒక లైన్ని ఇట్లా గీయాలి. ఇది పెంటాగాన్ షేపు. పిల్లలు దీనికి స్పెల్లింగ్ ఏమిటంటే PENTAGON. పెంటాగాన్. పిల్లలు పెంటాగాన్ షేప్ చూసావా? ఎంత బాగుంది ఇక్కడ. ఇది పెంటాగాన్ అంటే ఇక్కడ ఎన్ని సైడ్లు ఉన్నాయో లెక్క పెడదామా? ఇక్కడ చూడండి పిల్లలు పెంటాగాన్కి సైడ్స్ లెక్క పెడుతున్నాం. 1 2 3 4 5. పిల్లలు పెంటాగాన్కి 5 సైడ్స్ అనేటివి ఉన్నాయి. చూసారా పిల్లలు? పెంటాగాన్ స్పెల్లింగ్ ఏంటో తెలుసుకుందామా? PENTAGON. పెంటాగాన్. PENTAGON. పెంటాగాన్. ఈ విధంగా పెంటాగాన్ని డ్రా చేయాలి. పిల్లలు ఇక్కడ చూడండి బ్యూటిఫుల్గా ఉంది కాదు? ఏంటిది? స్టార్ షేపు. ఈ షేప్ పేరు స్టార్. స్టార్ని ఎలా డ్రా చేయాలి పిల్లలు? ఈ విధంగా ఇట్లా స్టార్ని గీయాలి. పిల్లలు స్టార్ ఈ విధంగా డ్రా చేయాలి. ఈ షేప్ని స్టార్ షేప్ అని అంటారు. స్టార్ షేప్కి స్పెల్లింగ్స్ ఏంటి? STAR స్టార్. STAR స్టార్. తెలుసుకున్నారా పిల్లలు? పిల్లలు ఇప్పుడు ఏ షేప్కి ఎన్ని సైడ్స్ ఉంటాయి, ఎలా ఉంటాయో చూద్దామా? ఇక్కడ మొదటి నుంచి మీకు ఇవి చూపిస్తాను, గుర్తుపెట్టుకోండి పిల్లలు. పిల్లలు ఇక్కడ చూడండి, ఇది ట్రయాంగిల్ అని చెప్పాం కదూ. ఇక్కడ ఎన్ని సైడ్స్ ఉన్నాయి? 1 2 3. ట్రయాంగిల్కి 3 సైడ్లు ఉన్నాయి కదూ. వెరీ గుడ్. ట్రయాంగిల్ని ఈ విధంగా రాయాలి. పిల్లలు మీరు పలక బల్పం లేదా పెన్సిల్ నోట్బుక్ తీసుకొని ఈ యొక్క షేపులని రాయాలి. వాటి కింద ఈ విధంగా వాటి స్పెల్లింగ్స్ రాయాలి. అలాగే ఆ షేపులకి మీరు కలర్లు కూడా, అంటే రంగులు, కలర్ పెన్సిల్తో ఇలా కలర్లని పన్నీగా డ్రా చేయండి. ఇది ట్రయాంగిల్. పిల్లలు సర్కిల్, CIRCLE. సర్కిల్ అంటే ఇట్లా రౌండ్గా ఒక వృత్తాన్ని ఇట్లా రౌండ్గా. పిల్లలు బ్యాంగిల్ ఉంటుంది కదా, గాజు పెట్టి మీరు పెన్ను కానీ పెన్సిల్తో ఇలా రౌండ్గా డ్రా చేస్తే సర్కిల్ అవుతుంది, అంటే బాల్ షేప్లో ఉంటుంది. పిల్లలు సర్కిల్కి అంటే సున్నాలాగా ఉంటుంది, వీటికి సైడ్స్ అనేది ఉండదు. తర్వాత ఇక్కడ చూడండి, రెక్టాంగులర్కి ఎన్ని సైడ్లు ఉన్నాయో లెక్క పెట్టండి. పిల్లలు రెక్టాంగులర్కి 4 సైడ్లు ఉన్నాయి. 1 2 3 4 సైడ్స్ ఉన్నాయి. ఇందులో 2 పెద్ద సైడ్లు, 2 చిన్న సైడ్లు అనేటివి ఉంటాయి. దీనికి స్పెల్లింగ్ RECTANGLE రెక్టాంగిల్. పిల్లలు
ఈ రెక్టాంగిల్ని పెన్ను పెన్సిల్ తీసుకుని నోట్బుక్లో ఈ విధంగా డ్రా చేయండి. దాని కింద రెక్టాంగిల్ స్పెల్లింగ్ని రాయండి. రెక్టాంగిల్కి ఇన్సైడ్లో మీరు కలర్స్ని ఈ విధంగా అప్లై చేయండి. పిల్లలు ఇదేంటిది? ఓవల్ అనేది గుడ్డు షేప్లో ఉంటుంది. సర్కిల్ వేరు, ఓవల్ వేరు. మీరు కోడిగుడ్డు చూస్తే ఎలా ఉంటుంది? ఆ షేప్లో ఉంటుంది. పిల్లలు ఈ ఓవల్ షేప్ని నోట్బుక్లో పెన్ను పెన్సిల్ తీసుకొని ఈ విధంగా రాయండి. దీనికి కలర్ చేయండి. కింద ఓవల్ స్పెల్లింగ్ని రాయండి. ఓవల్కి సైడ్స్ ఉండవు, ఇట్లా గుడ్ షేప్లో ఉంటుంది. వెరీ గుడ్ పిల్లలు ఇక్కడ చూడండి, ఇది డైమండ్. ఇంతకుముందు మీకు చెప్పాం కదా, ఈ డైమండ్కి ఎన్ని షేపులు ఉన్నాయి? మళ్ళీ లెక్క పెట్టండి. 1 2 3 4. ఈ విధంగా ఈ 2 అంచులు పైన కలుస్తాయి, ఈ 2 ఎడ్జ్లు కింద కలుస్తాయి. ఇది 4 సైడ్స్ ఉన్నాయి. దీనికి స్పెల్లింగ్ DIAMOND. పిల్లలు నోట్బుక్లో ఈ విధంగా డైమండ్ని డ్రా చేసి గీసి వాటికి కలర్స్ని వేయండి. పిల్లలు ఇది చూడండి, ఆక్టోగాన్ని చాలా ఓపిక్గా పేషెంట్గా ఈ విధంగా 8 సైడ్స్తో డ్రా చేయాలి. లెక్క పెట్టండి. 1 2 3 4 5 6 7 8 సైడ్లు ఉన్నదానిని ఆక్టోగాన్ అంటారు. పిల్లలు నోట్బుక్లో ఈ ఆక్టోగాన్ని ఈ విధంగా గీచి డ్రా చేసి దాని కింద ఆక్టోగాన్ స్పెల్లింగ్ రాయండి. లోపల కలర్ పెన్సిల్తో ఈ విధంగా కలర్ చేయండి. పిల్లలు ఇదేంటిది? పెంటాగాన్. ఎన్ని సైడ్లు ఉన్నాయి దీనికి? ఇందాక చెప్పాం కాదు, ఈ విధంగా 5 సైడ్లు ఉంటాయి. 1 2 3 4 5. ఈ విధంగా నోట్బుక్లో 5 సైడ్లను ఇట్లా రాయండి. వాటిలో ఇట్లా కలర్స్ వేయండి. ఈ షేప్ కింద పెంటాగాన్ అని స్పెల్లింగ్ రాయండి. PENTAGON పెంటాగాన్. పిల్లలు ఇది ఏ షేప్? ఇది స్టార్ షేప్. దీనికి కార్నర్స్ ఉంటాయి, అంటే అంచులు. ఎన్ని కార్నర్స్ ఉంటాయి? 1 2 3 4 5 కార్నర్స్ అనేటివి ఉంటాయి. పిల్లలు మీ నోట్బుక్లో ఇట్లా స్టార్స్ని డ్రా చేయండి. అలాగే వాటిలో రకరకాల కలర్స్ వేయండి. దాని కింద స్టార్ స్పెల్లింగ్ రాయండి. STAR స్టార్. ఈ విధంగా రాయాలి. పిల్లలు మరియు తల్లిదండ్రులకు ఒక విజ్ఞప్తి. పిల్లలకు కిడ్స్ ఎడ్యుకేషన్ పిల్లలకు చాలా చక్కగా నేర్పించాలి అంటే ఇటువంటి రకరకాల కలర్ఫుల్ వర్క్ షీట్ల ద్వారా నేర్పించడం పిల్లలకి చాలా ఇంట్రెస్ట్గా నేర్చుకుంటారు. ఈ వర్క్ షీట్లో వాళ్ళతో ప్రాక్టీస్ చేయించడం వలన చాలా వేగంగా నేర్చుకుంటారు. అలాగే వాళ్ళకి పర్మనెంట్గా గుర్తుండిపోతాయి. మీకు కనుక ఇటువంటి కలర్ఫుల్ కిడ్స్ ఎడ్యుకేషనల్ వర్క్ షీట్స్ కావాలి అనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీరు అబ్జర్వ్ చేయండి, అందులో లింక్ ఉంది. వాటి ద్వారా పర్చేస్ చేసుకోవచ్చును. డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్లో కిడ్స్కి సంబంధించి అన్ని రకాల వీడియోస్ను, ఎడ్యుకేషనల్ వీడియోస్ను మేము అప్లోడ్ చేస్తూ ఉంటాము. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.